అండర్ పాస్ వియూపి, అటుపక్క గ్రామాలు ఇటుపక్క గ్రామాలు, ఇటుపక్క గ్రామం అటుపక్క పొలాలు, అటుపక్క పట్టణాలు ఇటుపక్క గ్రామాలు. ఇప్పుడు వెహికులర్ అండర్ పాస్ పెడితే బస్సు పోతుంది, లారీ పోతుంది, ట్రాక్టర్లు పోతున్నాయి, వ్యాన్లు పోతే మనుషులందరూ అటుపక్క ఇటుపక్క తిరగచ్చు అధ్యక్ష. ఎక్కడైతే వియూపి ఉండాల్సిన ప్లేస్లో పియూపి అంటే ఓన్లీ ఎడ్ల బండి వరకు మనుషుల వరకు నడుచుకుపోయేటట్టు పెట్టింది. ఎందుకంటే అధ్యక్ష కాస్ట్ మనం ఆ బీఓటీ టోల్ సిస్టంలో టెండర్ పిలిచినాం, వీలైనంత వరకు ఎంబాంక్మెంట్ హైట్ తక్కువ చేసి, ఎందుకంటే అక్కడ పియూపి కడితే హైట్లో ఎంబాంక్మెంట్ చేసి బ్రిడ్జ్ కూడా కన్స్ట్రక్షన్ చేయాల్సి వస్తుంది. సింపుల్గా పియూపి కడితే అండర్ పాస్ లాగా సింపుల్గా పంపించవచ్చు అని చెప్పి కనీసం హైదరాబాద్ నుంచి విజయవాడ కంప్లీట్ హైవే వరకు ఎన్నో దగ్గరలో అధ్యక్ష ఈ వియూపీలు అనేది ప్రమాణాలు తీసుకొని కట్టలేదు. దానివల్ల ఈ ప్రాంత ప్రజలు అటుపక్క పోవాలంటే ఒక 5 కిలోమీటర్లు 10 కిలోమీటర్లు పోయి ఎక్కడ వీలైతే అక్కడ టర్న్ చేసుకొని అటుపక్క పోవాల్సి వస్తుంది ప్రతిరోజు. అధ్యక్ష ఇప్పటికైనా మరి మంత్రి గారిని మీ ద్వారా రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, జరిగిపోయింది, కన్స్ట్రక్షన్ అయిపోయింది, అది ఒక రోజో 2 రోజులు ఉండేది కాదు, కొన్ని సంవత్సరాల పాటు లక్షల మంది కోట్ల మంది ప్రయాణించి అందరికీ మనం అందుబాటులోకి, అందరికి సౌకర్యం, ఒక సేఫ్టీ ఆస్పెక్ట్లో చేయాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. మరి అటువంటి హైవే నిర్మాణము ఎటువంటి ప్రామాణిక, గతంలో నేను అధికారులకు, మనకిప్పుడు ఉన్న అతని పేరు మన రావు గారు, మన ఈఎన్సీ ఉన్నారు కదా సార్ ఇప్పుడు ఆర్ఎన్బిలో, రవీంద్రరావు గారు ఆ హైవే ఇన్ఛార్జ్ ఉండే అధ్యక్ష. నేను ఎంపీగా ఉన్నప్పుడు రెగ్యులర్గా పిలిచి మాట్లాడి చేసేవాడిని, కానీ వాళ్ళు మాత్రం ఎటువంటి ప్రమాణాలు కూడా కాస్ట్ కట్టింగ్ పోతారు. ఈ విధంగా మనం మరి ఆ సేఫ్టీని సౌకర్యాన్ని మర్చిపోయి కేవలం హైవే బిల్డ్ చేసిండ్రా అంటే హైవే బిల్డ్ చేసింది, కానీ హైవే 100% ప్రజలకు సౌకర్యవంతంగా సేఫ్టీ ఆస్పెక్ట్లో ఉందా అంటే 100% లేదు అధ్యక్ష. మరి మంత్రి గారు ఇప్పటికైనా ఆ హైవే మీద ఎవరు కట్టినా ఒకటే ఉంది, ఎవరు కట్టి అవును. ఇప్పుడు నేను ఏమంటున్నా, మరి మీరు ఎక్కడెక్కడైతే తప్పులు జరిగినాయో వాటిని సరిదిద్దాల్సి. ఇప్పుడు నేను ఎన్డీఏ గవర్నమెంట్ టీఆర్ఎస్ ప్రభుత్వం చేసినట్లే అధ్యక్ష, ఆ హయాంలో ఆ పీరియడ్లో ఆ హైవే కన్స్ట్రక్షన్ జరిగినా కానీ 100 తప్పులతోటి 100% సేఫ్టీగా కన్స్ట్రక్షన్ చేయలేదు. కాబట్టి మీ ద్వారా మంత్రి గారిని, ప్రభుత్వాన్ని ఏమంటున్నా అంటే, రాబోయే రోజుల్లో ప్రమాదాలను నివారించాలన్నా, ప్రాణాలను కాపాడాలన్నా, ప్రజలకు సౌకర్యార్థం ఉండాలన్నా, జరిగిన గతంలో ఎవరు చేసిన తప్పులైనా ఇప్పుడు ప్రభుత్వము ఒక సైంటిఫిక్ మెథడ్లో ఒక సర్వే చేయించి ఎక్కడెక్కడైతే మనం కరెక్షన్ చేయాలనో చేస్తే బాగుంటుంది అనేది మాత్రం మీ ద్వారా ఈ ప్రభుత్వానికి, మంత్రి గారికి నేను అభ్యర్థిస్తున్నాను అధ్యక్ష. అంతే తప్ప నేను వ్యక్తిగతంగా ఏ పార్టీనో ప్రభుత్వాన్నో విమర్శిస్తలేను అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష, సేఫ్టీ ఆస్పెక్ట్ అనేది హైవే కన్స్ట్రక్షన్ ఎంత ఇంపార్టెంటో, సుధాకరన్, హైవే కన్స్ట్రక్షన్ ఎంత ఇంపార్టెంటో సేఫ్టీ అనేది కూడా అంతే ఇంపార్టెంట్ అధ్యక్ష. ఒక్క హైదరాబాద్ విజయవాడ అది కాదు అధ్యక్ష. మీకు ఎగ్జాంపుల్ చెప్పిన అధ్యక్ష, భూపాలరెడ్డి గారు మీరు పక్కనే ఉండి మాట్లాడితే డిస్టర్బ్ అవుతుంది. 10 నిమిషాలు అన్నారు కదా, 5 నిమిషాలు అయింది. అరే నీది రాజకీయం, నేను ఎమ్మెల్సీ గారు వెంకటేశ్వర గారు రాజకీయాలు మాట్లాడి మిమ్మల్ని నేను విమర్శించా అట్లా చేస్తున్నా అంటే మీరు టైం కంట్రోల్ చేయండి. అరే రోడ్ సేఫ్టీ విచ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ సబ్జెక్ట్ ఫర్ ద పీపుల్ సంబంధించిన విషయం, రోడ్ సేఫ్టీ సబ్జెక్ట్ గురించి 5 నిమిషాలు మాట్లాడితే మీరు ఓపిక లేకపోతే ఎట్లాంటి మీరు 10 నిమిషాలు అవకాశం ఇవ్వాలండి. అరే ఇంపార్టెంట్ సబ్జెక్ట్ అనుకున్నప్పుడు మీరు మాట్లాడినప్పుడు గంట సేపు వింటున్నాం, రోడ్ సేఫ్టీ సబ్జెక్ట్ మాట్లాడినప్పుడు మీరు ఓపికతో కూర్చోవాలి. అది ప్రభుత్వానికి మేము వినిపించకుండా ఎవరు వినిపిస్తారు? మీరు రాజగోపాల్ గారు మీరు మాట్లాడండి. అరే మాది మధ్యలో మాట్లాడుతాం చెప్పు అధ్యక్ష. మాట్లాడుతూనే ఉంటారు, మీరు మాట్లాడండి అధ్యక్ష. అదే విధంగా అధ్యక్ష, మరి తెలంగాణ చూడలే కదా, అవునబ్బా మీ రోడ్డు ప్లీజ్ సైలెంట్. అధ్యక్ష ఇప్పుడు మనం ప్రత్యేకంగా మనం తిరిగే రోడ్డు కనబడుతుంది కాబట్టి దాని గురించి చెప్తున్నాం అధ్యక్ష. ఇదే ప్రమాణాలని తెలంగాణ రాష్ట్రం మొత్తము మన ప్రభుత్వం పాటించాలని చెప్పి నేను అన్ని రోడ్లు కూడా సేఫ్టీ ఉండాలని, ఎగ్జాంపుల్ ఉదాహరణకు ఇక్కడ జరిగిన
కొన్ని తప్పుల్ని మీ సభ దృష్టికి తీసుకొచ్చిన అధ్యక్ష, కానీ వేరే విధంగా విమర్శించడం లేదు అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష ఇంకొకటి కూడా ఇంపార్టెంట్, భువనగిరి హైవే కూడా 4 లేన్ చేసిన అధ్యక్ష. భువనగిరికి బైపాస్ వేసింది మంత్రి గారు. నాకు మిగతా మెదక్లో ఏమైంది, కరీంనగర్ హైదరాబాద్ రోడ్డు 4 లేన్ చేసిన ఎన్ని వంకర్ టింకర్లు ఉంది, ఎన్ని బ్లైండ్ టర్నింగ్స్ ఉన్నాయి, ముఖ్యమంత్రి గారికి తెలుసు. ముఖ్యమంత్రి గారు వచ్చిన తర్వాత రాష్ట్రపతులు రాగానే స్ట్రేట్ చేయాలని చెప్పేసి అన్ని కరెక్షన్స్ ఉన్నాయి. అంత దూరం నేను పోవట్లేదు అధ్యక్ష. ప్రభుత్వానికి తెలుసు ఎక్కడెక్కడ ఏమేమి ఉన్నాయి, డేంజరస్ జోన్లు ఉన్నాయి. గతంలో కన్స్ట్రక్ట్ చేసిన రోడ్ను కూడా మాడిఫై చేసి కొత్త కట్టాలని చెప్పి ముఖ్యమంత్రి గారు ఆల్రెడీ చెప్పిండ్రు. నాకు అవకాశం వచ్చినప్పుడు నాకు తెలిసిన కొన్ని విషయాలు, కొన్ని ఇంపార్టెంట్ ఎక్కడైతే మనం జాగ్రత్తలు తీసుకోవాలని ప్రభుత్వం దృష్టికి తీసుకొస్తున్నాం అధ్యక్ష. మంత్రి గారు కూడా అధ్యక్ష మీ ద్వారా భువనగిరి బైపాస్ రోడ్ అధ్యక్ష, యాదగిరిగుట్టకు రోజు ట్రాఫిక్ ఎక్కువైతుంది అధ్యక్ష. మన హైదరాబాద్ నుంచి యాదగిరిగుట్టకు పోవాల్సిన ట్రాఫిక్ మొత్తం భువనగిరి బైపాస్ ద్వారా. ఆ బైపాస్లో అధ్యక్ష భువనగిరి టౌన్ నుంచి ఆ బైపాస్కి ఎక్కుతారు ఆ చుట్టుపక్కల ప్రాంతాలు, ఈ రోడ్డుకు అటుపక్క ఉన్నోళ్ళు ఎక్కడ కానీ దానికి కిందికి వెళ్ళిపోతందుకు, భువనగిరి టౌన్కి వస్తేందుకు ఎక్కడ కానీ ఒక్క దగ్గర కూడా మనకు అవకాశం పియూపీ కానీ వియూపీ కానీ పెట్టలే అధ్యక్ష. ఇలా రోడ్డు మీదకి వస్తారు, ఆ స్పీడ్గా పోయే వెహికల్ కొట్టేస్తారు అధ్యక్ష. అంటే దాదాపు మంత్రి గారు ఒక 10-15 యాక్సిడెంట్లు గత 2-3 సంవత్సరాల్లో జరిగినాయి. కానీ వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి మనం ఒక హైవే కన్స్ట్రక్షన్ చేసినప్పుడు దాన్ని దూరదృష్టితోటి మరి చిన్న తప్పులు చేయడం వల్ల కూడా ఎంతో మంది విలువైన ప్రాణాలు పోగొట్టుకొని ఎన్నో కుటుంబాలు ఈరోజు రోడ్డున పడుతున్నాయి అధ్యక్ష. కాబట్టి ఈ హైవే కన్స్ట్రక్షన్ మీదతో పాటు ఈ సేఫ్టీగా రోడ్ కన్స్ట్రక్ట్ చేయడం అనేది ఇంపార్టెంట్. ఈ సేఫ్టీగా రోడ్ కన్స్ట్రక్షన్ చేసిన తర్వాత మూడో విషయం అధ్యక్ష, ఈ స్పీడ్ కంట్రోల్ మీద ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. కానీ ఒక కఠినమైన చట్టాలు తీసుకొచ్చి మరి ఇప్పుడు అమెరికా లాంటి దేశాల్లో అధ్యక్ష మనకు ఒకప్పుడు మనకు రోడ్స్ మంచిగా లేకుండే, 4 లేన్స్ కానీ 6 లేన్స్ కానీ ఈ స్టాండర్డ్స్ లేకుండే. అప్పుడు మన వాహనాలు కూడా పాతకాలం వాహనాలు ఉండే. ఇప్పుడు ఈరోజు అన్ని రకాలుగా ప్రపంచంలో అత్యుత్తమైన వాహనాలని మన హైదరాబాద్లో ఉన్నాయి అధ్యక్ష, తెలంగాణ రాష్ట్రంలో. ఈవెన్ ట్రక్స్, మెర్సిడీస్ బసెస్, వోల్వో బసెస్, స్కానియా బసెస్, అంటే హై స్పీడ్ బసెస్, హై స్పీడ్ ట్రక్స్, హై స్పీడ్ కార్స్ ఇవన్నీ వచ్చినప్పుడు వాటిని స్పీడ్ కంట్రోల్ చేయకపోవడం వల్ల కూడా ఎంతో మంది యువకులు కేవలం ఔటర్ రింగ్ రోడే కాదు, నేషనల్ హైవేస్ 4 లేన్స్ మీద కూడా చాలా మంది స్పీడ్ కంట్రోల్ లేకుండా యాక్సిడెంట్స్ అవుతున్నాయి. కాబట్టి వీటి మీద కూడా ఒక సీరియస్ ఆలోచన చేసి రోడ్ సేఫ్టీకి అవసరమైతే చట్టాన్ని మార్చి మరి పోలీసులు కూడా ఎస్కార్ట్ వెహికల్స్ కూడా ఎవ్రీ 50 కిలోమీటర్స్ పెట్టి మొత్తం కంప్లీట్గా తెలంగాణ రాష్ట్రంలో ఒక రోడ్ సేఫ్టీ గురించి ఒక చట్టాన్ని తీసుకొచ్చి మరి స్పీడ్ కంట్రోల్ మీద, అత్యవసర ఎమర్జెన్సీ సర్వీసెస్ మీద ఇమీడియట్గా యాక్సిడెంట్ అయిన మనుషులమే విత్ ఇన్ ఏ గోల్డెన్ అవర్, ఆ 1 అవర్లోనే మనం హాస్పిటల్కి చేర్చి ఆ ప్రాణాన్ని కాపాడే విధంగా ప్రభుత్వం చర్యలు చేపట్టాలని చెప్పి మీ ద్వారా మంత్రి గారిని కోరుతూ సెలవు తీసుకున్నాను అధ్యక్ష. థ్యాంక్ యూ.